ముక్కోటి ఏకాదశి తర్వాత రోజైతే ఇలా నేను సింపుల్గా ముగ్గు వేసుకున్నానండి. ఎందుకంటే మనం ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తాం కదా. ఈ ముగ్గు కూడా నేను 3కి 3:30కి వేసేసాను. ఎందుకంటే మళ్ళీ మనం 4ంటికల్లా పూజ చేసుకోవాలి కదా. అందులో జాగారం ఉన్నప్పుడు మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటే మనకి నిద్ర అనేది రాకుండా ఉంటుంది. ఇదిగోండి 4:30 కల్లా నేను పూజ చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత మనం ఉపవాసం చెల్లిస్తాం కదా. ఆ ఉపవాసం చెల్లించిన కాడ నుంచి మనకి కొంచెం చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే క్రితం రోజు ఉపవాసం ఉంటాం, రాత్రి జాగారం చేస్తాం. ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తామో అప్పుడు మనం మన బాడీని కంట్రోల్ చేసుకోలేనంత నిద్ర వచ్చేస్తూ ఉంటుందంట. మీరు కనుక ముక్కోటి ఉపవాసం ఉంటే మీకు కూడా ఇలాగే అనిపించిందా? కామెంట్ చేయండి. మా మచిలీపట్నంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ప్రతి టెంపుల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కదా. ఆ టెంపుల్స్ అన్నిటికి కూడా వెళ్ళి మేము స్వామివారిని దర్శించుకున్నాము. పాండురంగ స్వామి టెంపుల్, ఇక్కడ భద్రాద్రి రామాలయం టెంపుల్కి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అనమాట. తెల్లవారుజామున ఇదిగోండి చూడండి ఎంత బాగా అలంకరించారో. ప్రతి టెంపుల్ని భలే అలంకరించారండి. అదే కాకుండా మనం ఎప్పుడు వెళ్ళే ద్వారం నుంచి కాకుండా వేరే ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవడం భలే ఉంటుందండి. ఇక్కడైతే స్వామివార్లకి హారతులు ఇచ్చారు భద్రాద్రి రామాలయంలో. భద్రాద్రి రామాలయంలో చూసారా, రాముల వారు సేమ్ భద్రాచలంలో ఎలా అయితే ఉంటారో అలాగే ఉంటారు. 90% వరకు సేమ్ అలాగే ఉంటారనమాట. చాలా బాగుంటుంది చూడటానికి. ఇక్కడ బయట ఉత్సవమూర్తులను పెట్టారు. వాళ్ళకి నక్షత్ర హారతి, కుంభహారతి అన్ని హారతులు ఇచ్చారండి. చాలా బాగా చేశారు. అయితే నిన్న మేము ఇన్ని టెంపుల్స్కు తిరిగి ఇంతమంది దేవుణ్ణి దర్శించుకోవడం నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. అంతా ఆ దేవుని దయ ఉంటేనే కదా మనం వెళ్ళి చూడగలము. నిన్న అలా కుదిరింది. అన్ని దేవుళ్ళని చూశానండి. నాకు చాలా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం కూడా మేము ఒక ముఖ్యమైన టెంపుల్కి వెళ్ళామండి. ఆ టెంపుల్ అయితే ఈ షార్ట్లో చెప్పడానికి సరిపోదు. నేను సాయంత్రం 6 గంటలకు పెడతాను. మీరు ఎవరైనా టెంపుల్కి వెళ్ళని వాళ్ళు ఉంటే ఇదిగోండి నేను పెట్టాను కదా వీడియోలో, చూడండి స్వామివారిని. ఇక్కడ భలే హారతులు అవి ఇచ్చి చాలా బాగా చేశారండి. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.